all, this is Sadvika. Welcome back to my channel Sadvika Talks. ఈరోజు మనం ఈ ఛానల్లో చికెన్ 65 రెసిపీని రెస్టారెంట్ స్టైల్ లాగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో తప్పనిసరిగా చూసి ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి రెసిపీని. సో ఇంకేం లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఇక్కడ నేను 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. అండ్ దీన్నైతే మీడియం సైజ్ పీసెస్ తీసుకున్నాను. అండ్ దీన్నైతే 1 అవర్ దాకా సాల్ట్ వాటర్లో సోక్ చేసి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో మనం చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ వాటర్లో సోక్ చేసి తీసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 1 ఎగ్ యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ మైదా అండ్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్. వీటన్నిటిని వేసుకొని హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ చికెన్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. సో ఇలా మొత్తం మ్యారినేట్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ దాకా దీన్ని సైడ్కి పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఇక్కడ 10 to 15 మినిట్స్ అయిన తర్వాత చికెన్ అనేది మ్యారినేట్ అయిందండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ నేను ఆయిల్ అనేది పెట్టుకున్నాను స్టవ్ మీద. సో ఇప్పుడు మనం ఆ చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకోండి. వేసిన వెంటనే కలుపుకోకండి. ఒక 2 to 3 మినిట్స్ అయిన తర్వాతే ఆయిల్లో ఉన్న పీసెస్ అనేవి కలుపుకోవాలి. అండ్ ఇక్కడ సైడ్కి నేను ఆల్రెడీ టిష్యూస్ వేసుకున్న ప్లేట్ రెడీగా పెట్టుకున్నాను. అవి డీప్ ఫ్రై అవ్వగానే అందులోకి తీసుకుందామని చెప్పి. అండ్ ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం వీటిని కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు చూసారు కదా, అవి వైట్గా ఉన్నాయి కదా. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ 5 to 6 మినిట్స్ అయిన తర్వాత చికెన్ పీసెస్ అనేవి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి కదండి, వైట్ నుంచి. అండ్ ఇప్పుడు మనం వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. అండ్ ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే దాన్ని మొత్తం తీసేసి ఈ పీసెస్ మొత్తాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మిగతా పీసెస్ కూడా మనం సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవాలి. పీసెస్ వేసిన వెంటనే కలపకండి. ఒక 2 to 3 మినిట్స్ అయిన తర్వాతనే మనం పీసెస్ అన్నిటిని కలుపుకోవాలి. అండ్ ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకోండి, హైలో ఇంకా లోలో పెట్టుకోకండి. అప్పుడే మనకి లోపల మొత్తం ఉడుకుతుంది. పీసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి స్టవ్ మీద. ఇప్పుడు ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాము, కుకింగ్ ఆయిల్. అండ్ ఇప్పుడు అందులో గార్లిక్, 5 to 6 వెల్లుల్లి అండ్ 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్ కింద తీసుకొని వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకున్నాము. సో ఇప్పుడు వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. అండ్ ఇప్పుడు ఇందులో 1 కప్ ఆనియన్ వేసుకొని ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అయింది కదా. అండ్ ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటున్నాము. సో మీకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. అండ్ ఇక్కడ గరం మసాలా వేసుకోవాలి. అండ్ జీలకర్ర ధనియాల పొడి వేసుకుంటున్నాము 1 టేబుల్ స్పూన్. వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి ఆయిల్లో, కొంచెం ఫ్రై చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాము. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. అన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇందులో 1/3 కప్ పెరుగు వేసుకుంటున్నాము. పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోండి మసాలా మొత్తాన్ని కర్డ్లో మిక్స్ అయ్యేలాగా. సో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ పిండుకుంటున్నాము. ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను. సో మీకు టేస్ట్కి సరిపడా కొంచెం లెమన్ జ్యూస్ అనేది పిండుకోండి. నెక్స్ట్ ఇందులో ఫుడ్ కలర్ వేస్తున్నాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటాం కదా. అండ్ ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ ఉన్నాయి కదా మనం ఫ్రై చేసుకున్నవి ఇందులో వేసేసుకోవాలి.
అండ్ ఇక్కడ ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకున్న తర్వాత చికెన్ పీసెస్కి ఆ మసాలా మొత్తం బాగా పట్టేలాగా మిక్స్ చేయండి. సో అందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోవాలన్నమాట. అప్పుడు మనకి మసాలా మొత్తం చికెన్ పీసెస్కి పట్టి కలర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా మనకి కలర్ ఎలా పట్టిందో. సో అందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం ఎవాపరేట్ అయిపోతే మనకి ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని నేను చూపించిన విధంగా ప్యాన్ని అలా చేసుకుంటే మనకి మసాలా మొత్తం పీసెస్ అన్నిటికీ ఈవెన్గా పడుతుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. ఇక్కడ చూడండి చికెన్ 65 అనేది రెడీ అయిపోయింది కదా. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఇంట్లో. అండ్ ఇప్పుడు మనం దీనిపైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. సో ఆనియన్స్ వేసుకొని లెమన్స్ వేసుకొని హాట్గా సర్వ్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చికెన్ పీస్ కూడా చూసారు కదా మంచిగా ఉడికింది. సో నేను చెప్పిన ప్రాసెస్ని అయితే కంపల్సరీ ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. మనకి అక్కడక్కడ క్రిస్పీగా ఉన్న చాలా సాఫ్ట్గా ఉంటుందండి. సో ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను.